హాయ్ అండి. ఏంటి బ్యానర్ పట్టుకొనొచ్చాననుకుంటున్నారా? కార్తీక మాసం కదా! మేమైతే తాటిపూడి అంటే మన ఎస్కోట దగ్గరలో ఉన్న తాటిపూడి డ్యామ్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫుల్ ఎంజాయ్ చేసాం. వీడియో మొత్తం చూసేసేయండి. మీరెక్కడికెళ్లారో కామెంట్‌లో షేర్ చేసుకోండి. బస్సు స్టార్ట్ అయిన కాడ్నుంచి పిక్నిక్ స్పాట్‌కి వెళ్ళేదాకా చిన్న కాడ్నుంచి పెద్దవాళ్ళు మొత్తం ఫుల్‌గా డాన్స్ వేసి ఎంజాయ్ చేసాం. మా వాచ్‌మెన్ అంకుల్ తగ్గేదేలే అసల. నిజంగా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా, ఏదైనా విషయం ఉంది అంటే ఏదో కారణం ఉంటుంది కదా! కార్తీక మాసంలో ఇలా పిక్నిక్‌లు ఎందుకు పెడతారబ్బా అనుకుంటాం కానీ, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఇలా ఎంజాయ్ చేస్తుంటే అబ్బా! నిజంగా ఏదో కారణం లేకుండా పెద్దవాళ్ళు ఏది చెప్పరు కదా! సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎంత ఎంజాయ్ చేసామో చూసేయండి. మీరెక్కడికెళ్లారో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. మా వాళ్ళ ఎనర్జీ చూసారు కదా! ఇంకా పిక్నిక్ స్పాట్‌కైతే వచ్చేసాం. మధ్యలోనే ఆగి బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాము. సో, ఇప్పుడు తాటిపూడి డ్యామ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. సో, చూస్తున్నారు కదా! ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ నడాలి. నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ చూస్తే అబ్బా! నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో, ఇక్కడ బోటింగ్ గూడా మనకి అవైలబుల్‌లో ఉంది. సో, కనబడుతున్నాయి కదా! ఇక్కడ కొన్ని రకాల బోటింగ్స్ అయితే ఉన్నాయి. నార్మల్ బోట్ అయితే ₹100 తీసుకుంటున్నారు. స్పీడ్ బోట్ అయితే పర్ పర్సన్‌కి ₹250 తీసుకుంటున్నారు. సో, 10 ఇయర్స్ బిలో వాళ్ళకైతే అవసరం లేదు. కాకపోతే వెళ్ళినప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. క్లౌడ్ అయితే ఎక్కువ ఉంది. కంపల్సరీ సేఫ్టీ జాకెట్ అయితే వేసుకొనే బోటింగ్ చేయాలి. మా పాప చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మొత్తం 35 మెంబర్స్ దాకా వెళ్ళాము. అందులో 15 మెంబర్స్ స్పీడ్ బోట్ తీసుకున్నాం. మిగతా వాళ్ళందరూ నార్మల్ బోట్ తీసుకున్నారు. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో, ఇక్కడ నుంచి ఒక 2 రౌండ్స్ అయితే వేశారు. డ్యామ్ అంతా కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! ఎంత బాగా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి అయితే మేము పిక్నిక్ స్పాట్‌కి అయితే వెళ్తున్నాము. బోటింగ్ అయితే అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా! చిన్నవంటే చిన్నవి కాదు, బానే ఆడాము. సో, మా వాళ్ళందరూ బోటింగ్ చేసి వస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంతో వెళ్ళారో ఆ తర్వాత ఇంకా దానికి డబుల్ అయ్యి వచ్చారు. చాలా అనిపించింది బోటింగు. అలా కొంచెం హౌసీ ఆడాము. తర్వాత కబడ్డీ ఆడాము, ఖోఖో ఆడాము. ఇలా చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇంకా అలిసిపోయి లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా వాళ్ళకి ఎనర్జీ వచ్చి తగ్గేదేలే అన్నట్టు పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు ఒక్కొక్కళ్ళు. అబ్బబ్బబ్బా! నేను చెప్పడం కాదు, మీరే మీ కళ్ళతో చూసేయండి. ఎలా ఎంజాయ్ చేశామో మీరు కామెంట్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మా పిల్లలందరూ కూడా వాళ్ళకొచ్చిన కొన్ని శ్లోకాలు, పాటలు అయితే పాడారు. చాలా ముద్దుగా అనిపించారు. భగవద్గీత గురించి ఈ చిన్న బాబు 3 ఇయర్స్ ఉంటాయి. చాలా చెప్పారు. ఈ చిట్టి తల్లి కూడా వందే మాతరం చాలా చక్కగా పాడింది.
ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశాము. ఈ కార్తీక మాసంలో మరి మీరెక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లారో చెప్పండి. ఏ ప్లేసెస్ బావుంటాయో కూడా చెప్పండి. నెక్స్ట్ టైం డెఫినెట్‌గా ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళడానికి. ఇంకా 5:30 వరకు అక్కడే ఫుల్ ఎంజాయ్ చేశాము. చిన్నగా స్నాక్స్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఎళ్ళే ముందు కొన్ని పిక్స్ కూడా దిగాము. అది లాస్ట్‌లో నేను యాడ్ చేస్తాను. సో, వీడియో ఎలా అనిపించిందో నాతో అయితే డెఫినెట్‌గా షేర్ చేసుకోండి. మీరెక్కడికి వెళ్లారో కూడా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.